హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. వ్యాఘ్రమూర్తిని చూసి అమృత మూర్ఛపోతుంది. మోహన్ నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లుతాడు. అమృత కళ్ళు విప్పుతుంది. సోఫాలో మోహన్ ఒడిలో తన తల ఉంది. ఇక్కడికి ఆయన ఏమైనా వచ్చారా నీరసంగా అడిగింది. మోహన్ జరిగింది చెప్పాడు. అమృత గబాల్న లేచి కూర్చుంది. మోహన్, నాకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ప్రమాదంలో చిక్కిన మనిషికి వచ్చే తెగింపు అది. నీలో ఆ ధైర్యం స్వతహాగా ఉంది. ఆంజనేయ స్వామిలా నీ బలం నీకు తెలియలేదు. ఇప్పుడెలా? ఏం లేదు, మనం ఇక ఈ రూమ్లో ఉండొద్దు, జనంలో కలిసిపోదాం. అమృత త్వరగా డ్రెస్ మార్చుకుని వచ్చింది. ఇద్దరూ వచ్చేస్తుంటే అమృత ఒక్కసారి వెనక్కి తిరిగి గదంతా కళ్ళతో కలయి చూసింది. ఏమిటి అన్నాడు. మన లిటిల్ ప్లెజర్ ఐలాండ్ కదూ, అందుకని గుడ్ బై డార్లింగ్ అంది ప్రేమగా వీడ్కోలు చెబుతూ. క్రింద ఎక్కడైనా తిరిగితే వాళ్ళు ఎదురవుతారు, మనం స్కై వాక్ చూడడానికి వెళ్దాం పదా అన్నాడు మోహన్. ఇద్దరూ చెయ్యి పుచ్చుకొని లిఫ్ట్ వైపు పరుగు తీశారు. మీరు ఆవేశపడి చేయగలిగిందేమీ లేదు. మీరు మొన్ననే సుస్థిపడి లేచారు. ముందు మీ ఆరోగ్యం చూసుకోండి అంది జ్ఞానేశ్వరీదేవి వ్యాఘ్రమూర్తిని. వాళ్ళకి ఎంత ధైర్యం అంటున్నాడు ఆయన. ఆ ధైర్యం మన నుంచే వాళ్ళు నేర్చుకున్నారు. మట్టిలో పడి ఉండవలసిన వాళ్ళని తెచ్చి వాళ్ళకి మెరుగుపెట్టి ఒక అర్హత రూపం కల్పించాము. ఐ విల్ కిల్ దెమ్ అన్నాడు ఆయన. దానివల్ల మీ పరువు బజారున వేసుకోవడమే అవుతుంది తప్ప ఇంకేం కాదు అంది. నేను వారికి పాఠం చెప్పకుండా ఊరుకోలేను. మనం వద్దు అనుకున్న మనుషుల గురించి అంతవరకు ఆలోచించటం కూడా అనవసరం అని నా అభిప్రాయం అంది. వారికి ఉండే సానుభూతి పరులు వారికి ఉంటారు. మనల్ని రచ్చ చేయడం వలన వారికి ఎక్కువ లాభం లేనందున మనిషిని నమ్మినట్లు నటిస్తాను తప్ప సంపూర్ణంగా నమ్మను. నమ్మితే ఇదిగో మోహన్ నా దగ్గర ఉంటే నాకు అనువుగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన మనిషి ఎక్కడున్నాడు, ఏం చేశాడు అన్న విషయం నాకు అనవసరం. ఈ లోకంలో మనం కావాలనుకుంటే మోహన్, అమృత లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆవిడ ధీమాకి అతను ఆశ్చర్యపోయాడు. ఆవిడ భయపడడం లేదు, బాధపడడం లేదు. ఉక్కు మనసున్న మనిషిలా దానికి పెద్ద ప్రాధాన్యత లేనట్టు తీసేసింది. అదెలా సాధ్యం? కొన్నాళ్ళుగా ఒక మనిషితో కలిసి ఉండి ఆ మనిషి తెంచుకుపోతానని అంటే అలా మౌనంగా ఉండడం ఎలా సాధ్యం? నాకు స్కై వాక్ చూడాలని ఉంది, మీరు వస్తారా అని అడిగింది. నాకిప్పుడు దేని మీద ఆసక్తి లేదు అన్నాడు ఆయన. ఆయన శరీరంలో రక్తం మరుగుతున్నట్లుగా ఉంది. అమృతకి ఎంత ధైర్యం! నన్ను పోలీసులకు పట్టిస్తుందా? పోలీసులకి, అదే ఈ ఐలాండ్ కాకుండా బయట అయితే ఆ మాట అనగలదా? అమృతకు తను ఉపయోగించిన పేకముక్కను తన మీదకే విసిగేసింది. నేను వేరు టూరిస్టులం అంది. మీరు 10 నిమిషాల్లో రెడీ అవ్వండి, నేను రెడీ అవుతాను, మనం స్కై వాక్ చూడడానికి వెళ్దాం అంది జ్ఞానేశ్వరీదేవి. వ్యాఘ్రమూర్తి తప్పనిసరిగా అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్ళాడు. అతనికి కుండెడు విషం తాగినంత బాధగా ఉంది. 1 గంట వ్యవధిలో 2 ఆడవాళ్ల చేత తను మెసేజ్ చేయబడినట్లు వారి ఆజ్ఞలకి తలవంచాల్సి వచ్చింది. అతనిలో అహంకారం బుసలు కొడుతోంది, కానీ కాటేసే మార్గమే లేదు. ఆయనకి చాలా హైరానాగా ఉంది. చాచి దెబ్బ కొట్టగల మనిషి చేయి కట్టేసినట్లు, ఈడ్చి కాలితో తన్నగల వ్యక్తి కాలు విరిచేసినట్టు ఉంది. ఆయన ఏనాడూ ఎరుగని ఒక భయంకర అనుభవం ఇది. తనలో చేతకానితనం, ఒక అవిటితనం. జ్ఞానేశ్వరీదేవి ఖరీదైన చీర జాకెట్టు ధరించి ముత్యాల సెట్టు నగలు ధరించింది. పఫ్తో పౌడర్ ముక్కుకి అంచులకి సరిగ్గా అద్దుకుంటూ ముఖం అటు ఇటు చూస్తోంది. వ్యాఘ్రమూర్తి ముందు అసలు బయటపడలేదు. ఆ విషయం గడ్డిపరకలా తీసేసినట్టు మాట్లాడింది. కానీ ఆయన చెప్పిన మాటకి ఆమె గుండెలో అగ్నిపర్వతం బ్రద్దలైంది. మోహన్ తన కళ్ళ ఎదుట తనని మోసం చేస్తాడా?
ఇంత తెగిస్తాడా? గత 5 రోజులుగా అతను కడుపులో నొప్పి అని విశ్రాంతి కావాలని గదిలోనే ఉంటానని చెప్పాడు. కాలింగ్ బెల్ మోగింది. జ్ఞానేశ్వరి టైం చూసుకుంది. వ్యాఘ్రమూర్తి 5 నిమిషాలు కాకుండానే మళ్ళా తిరిగి వచ్చినందుకు ఆవిడ కనుబొమ్మలు చిరాకుగా ముడేసింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మోహన్ నిలబడి ఉన్నాడు. ఒక్క నిమిషం ఒకరినొకరు చూసుకున్నారు. ఆవిడ మనసులో భావం ఆంతర్యం అతనికి తెలియకుండా మోహన్ నువ్వారా అంటూ అతన్ని లోపలికి రమ్మంది. నీ కడుపు నొప్పి ఎలా ఉంది అని అడిగింది. తగ్గింది మేడం అన్నాడు. నేను స్కైవాక్ చూడడానికి వ్యాఘ్రమూర్తి గారితో కలిసి వెడుతున్నాను. ఆవిడ తలుపు వేయడానికి తలుపు మీద చేయి ఆనించింది. నేను మీతో 1 నిమిషం మాట్లాడాలి. ఏమిటి, అర్జెంటా? అవును మేడం, నా ఫైల్స్లో అర్జెంట్ అన్నవి ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు లేవు. నా పర్సనల్ విషయం మాట్లాడాలి. నేను బయటికి వెళ్ళే పనిలో ఉన్నాను. ఇప్పుడు అంత తొందర? అవును. ఆవిడ తలుపుకి అడ్డం తొలగి దారి ఇచ్చింది. ఆమె లోపలికి వచ్చింది. అతను లోపలికి వచ్చాడు. ఆమె అక్కడున్న కుర్చీలో కూర్చుంది. కుర్చీలో వెనక్కి ఆనుకొని కాలు మీద కాలు వేసుకుని ఒక అరచేతిలో మరో అరచేయి ఆనించి కూర్చుని మౌనంగా వేచి చూస్తోంది. ఆ క్షణంలో ఆమె ఒక జడ్జిలాగా, అతను ఒక ముద్దాయిలా ఉన్నారు. అతను వెంటనే చెప్పలేకపోతున్నాడు. కొద్దిసేపు వేచి చూసిన తర్వాత నాకు ఎక్కువ టైం లేదు అంది. మేడం, అతను మళ్ళా ఆగిపోయాడు. ఆవిడ నిటారుగా కూర్చుని నిశ్శబ్దంగా అతని వైపు చూస్తోంది. ఆ చూపులు కత్తుల మొనల్లా వచ్చి అతని ధైర్యాన్ని చీల్చి ముక్కలు చేస్తున్నాయి. ఆమె ముఖం ఏమిటి ఆలస్యం అన్నట్లుంది. మేడం, నేను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అన్నాడు. ఆవిడలో ఏ మాత్రం చలనం లేదు. గుడ్, కంగ్రాచ్యులేషన్స్ అంది. మేడం, మీరే కొద్ది రోజులుగా నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారుగా, అందుకని తొందరపడి ఈ నిర్ణయం చేసేసావా? అతను జవాబు చెప్పలేకపోయాడు. నేను పెళ్లి చేసుకోమన్నాను, కానీ తొందరపాటు నిర్ణయాలు చేయమనలేదు. అయినా ఈ ఐలాండ్లో నిన్ను అంత వేగంగా పెళ్లి వైపు లాక్కెళ్తున్న అమ్మాయి ఎవరు? ఆమె చాలా అసాధ్యురాలు అయి ఉంటుంది. అతను ఎంతో ధైర్యంగా ఉండాలని వచ్చాడు, కానీ అది చుట్టుపక్కల లేకుండా పారిపోయింది. ఏమిటి ఈ అమృతలో నీకు కనిపించిన విశేషం? అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? వ్యాఘ్రమూర్తి తన గర్ల్ ఫ్రెండ్ని నువ్వు లాక్కుపోతే ఊరుకుంటాడని అనుకుంటున్నావా? ఆయనని తక్కువ అంచనా వేయకు. అమృత తనే ఇష్టపడింది. ఆమె ఇష్టపడచ్చు, కానీ ఆమె జీవితం నేను నిన్ను పెళ్లి చేసుకోమని అన్నది ఒక సచ్చరిత్ర గల అమ్మాయిని చూసి గౌరవంగా కుటుంబం ఏర్పరచుకోమని అన్నాను. అంతేగాని ఈ బజారు రకంతో కాదు. మేడం అరిచాడు. అతనికి ఆవేశం వచ్చింది, రోషం కలిగింది. మేడం, అమృత బజారు మనిషి అయితే నేను? గుండెల మీద చేయి ఆనించుకుని అడిగాడు. నేను కూడా అంతేగా. ఒక సచ్చరిత్ర గల అమ్మాయి నన్నెలా చేసుకుంటుంది? ఆ అమ్మాయిని తెలివిగా మోసం చేయమంటారా? అంతేనా? అమృత బజారు మనిషి ఎలా అయ్యిందో ఒకసారి చెప్పండి. ఆమెని అలా చేసిన వాళ్ళని మీరు ఈ మాట అనగలరా? మనకో న్యాయం, ఎదుటివారికో న్యాయం. అమృతని మీరు అంటున్నారా? షటప్. ఈ రోజున మీరు ఏం తిట్టినా ఏం చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను. అమృతని చేసుకొని నేను తప్పు చేయడం లేదు మేడం. ఒక అమాయకురాలి అసరాతో మీతో తప్పుగా ముడిపడిన నా జీవితాన్ని విడదీసుకుంటున్నాను. ఐ ఆమ్ లక్కీ. మీరు నన్ను వెళ్ళగొట్టే శ్రమ మీకివ్వను. నేనే వెళ్ళిపోతున్నాను. ఇదిగో నా రాజీనామా. కాగితాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే ఆవిడ వెనక నుంచి కేక పెట్టింది. నువ్వు నాకు అప్పున్న మాట ఏమిటి? అవి నా స్వంత అప్పులు కావు. మీరు మీ అవసరానికి సృష్టించిన దొంగ నోట్లు. కోర్టు ద్వారా అవి నేను తేల్చుకుంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మనిషిని మంచి మనసు దగ్గరికి తెచ్చినట్టు డబ్బు ఎప్పటికీ తీసుకురాలేదు. గుడ్ బై మేడం అనేసి వెళ్ళిపోయాడు. కుర్చీలో కూర్చున్న జ్ఞానేశ్వరీదేవి ముఖం పిండి బొమ్మలా ఉంది. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.